జుకర్బర్గ్ క్షమాపణలు, పిల్లల లైంగిక వేధింపుల కంటెంట్పై కేంద్రం ఆగ్రహం. కంపెనీ ఆపరేషన్స్తో పొరపాట్లు దొరలాయని ఒప్పుకున్న మెటా సీఈఓ. మెటాకు చెందిన ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ తదితర సోషల్ మీడియా వేదికల్లో చైల్డ్ సెక్సువల్ అబ్యూజల్ మెటీరియల్ డీప్ ఫేక్ కంటెంట్పై భారత ప్రభుత్వానికి కంపెనీ సీఈఓ మార్క్ జుకర్బర్గ్ క్షమాపణలు చెప్పారు. కేంద్రంలో జరిగిన హై లెవెల్ కన్సల్టేషన్తో తమ కంపెనీ ఆపరేషన్లో కొన్ని పొరపాట్లు దొర్లినట్టు ఆయన అంగీకరించినట్లు కేంద్ర ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. పిల్లల భద్రత బాధ్యత కంపెనీకి కూడా ఉంటుందని మెటాపై కేంద్రం తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేసినట్టు కూడా తెలుస్తుంది. అంటే మనకు కూడా చాలా రోజుల నుంచి చూస్తూ ఉన్నాం, ఇటు ఇన్స్టాగ్రామ్లో కావచ్చు లేకపోతే ఫేస్బుక్లో కావచ్చు ఎక్కువగా ఏం నడుస్తూ ఉందంటే 18+ కంటెంట్ ఎక్కువగా నడుస్తుంది. అంటే ఏ సర్టిఫికేట్ సంబంధించి డైరెక్ట్గా వాళ్ళ పర్సనల్ వీడియోలు కూడా డైరెక్ట్గా అందులో పెట్టుకుంటూ ఉన్నారు. ఆ వీడియోలు చూసి కూడా చాలామంది యూత్, అంటే చిన్న పిల్లలు కూడా ఫోన్లు వాడతారు. అంటే 12 సంవత్సరాల నుంచి మొదలుకొని 18 సంవత్సరాల పిల్లలు కూడా మొత్తం కూడా చెడిపోయేటువంటి అవకాశం ఉంది. అందులో రకరకాలుగా బొమ్మలు కావచ్చు లేకపోతే అశ్లీలమైనటువంటి వీడియోల వల్ల కూడా చాలామంది ఇబ్బంది పడుతూ ఉన్నారు. అటువంటి వీడియోలు కూడా వచ్చినప్పుడు ఇన్స్టాగ్రామ్ అసలు ఏం చేయబోతోంది, అసలు ఏం నేర్పించబోతోంది, యూత్ను మొత్తం చెడగొట్టే విధంగా ఉంది అంటూ కూడా చాలా రకాలుగా మనం మాట్లాడుకున్నాం. అటువంటి వీడియోలు అంటే ఫేస్బుక్లో కూడా ఆ విధంగానే వీడియోలు వస్తున్నాయి. కనీసం కొన్ని వీడియోస్ వెంటనే డిలీట్ చేసేస్తుంది మెటా, కానీ కొన్ని వీడియోస్ ఆ విధంగానే ఉండడం వల్ల కూడా వాళ్ళకి సంబంధించిన పర్సనల్ ఇష్యూస్, అంటే ఒక అమ్మాయికి తెలియకుండా ఒక అబ్బాయి ఆ వీడియోని లోపల డౌన్లోడ్ చేసిన పర్సనల్ వీడియోలు కావచ్చు, అశ్లీల వీడియోలు అందులో డౌన్లోడ్ చేసి అందులో పెడితే ఆ వీడియోలు చూసి కూడా తను పోస్ట్ చేశారని చెప్పేసి ఆవేదనతో చనిపోయేటువంటి పరిస్థితి. చాలా మంది కూడా సోషల్ మీడియాలో మా వీడియోలు పర్సనల్ వీడియోలు పెట్టారని చెప్పేసి ఫోటోలు కావచ్చు రకరకాల వీడియోలు పెట్టారని చాలా మంది కూడా సూసైడ్ అటెంప్ట్ చేసుకున్నటువంటి దాఖలాలు ఉన్నాయి. మరి ఇటువంటివి స్వస్తి పలకాల్సినటువంటి పరిస్థితి ఉంది. దీనికి సంబంధించి కొన్ని తప్పిదాల వల్ల కూడా మేము కొన్ని విధానాల తప్పిదాలలో తప్పు జరిగింది, ఖచ్చితంగా దీన్ని మేము సరి చేసుకుంటామని చెప్పేసి కూడా జుకర్బర్గ్ కేంద్ర ప్రభుత్వానికి క్షమాపణలు చెప్పినట్టు తెలుస్తుంది. అలాగే మెటాకు చెందిన ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ తదితర సోషల్ మీడియా వేదికల్లో చైల్డ్ సెక్సువల్ అబ్యూజ్ మెటీరియల్ డీప్ ఫేక్ కంటెంట్ ఉండడంపై కేంద్రం ఆగ్రహించింది. ఈ తప్పిదాలను అంగీకరించి భారత ప్రభుత్వానికి కంపెనీ సీఈఓ మార్క్ జుకర్బర్గ్ క్షమాపణలు చెప్పినట్టు సమాచారం. కేంద్రంలో జరిగిన ఉన్నత స్థాయి సమావేశంలో తమ కంపెనీ ఆపరేషన్స్లో కొన్ని పొరపాట్లు దొరికినట్లు ఆయన అంగీకరించినట్లు కేంద్ర ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. ఒక పక్క చిన్నారులపై లైంగిక వేధింపుల కంటెంట్ను ప్రచారం చేస్తూ మరొక పక్క ప్రభుత్వం నుంచి రక్షణ పొందడం అసంభవం అని ప్రభుత్వం స్పష్టం చేసింది. మరోవైపు ప్రధాని మోడీ వీడియోను 5-6 గంటల పాటు రిమూవ్ చేయడంపై మెటా చీఫ్ గ్లోబల్ అఫైర్స్ ఆఫీసర్ జోయల్ కప్షాన్ క్షమాపణలు చెప్పారు. ప్రధాని పోస్ట్ తొలగింపుపై మెటా తరపున తాను క్షమాపణలు చెబుతున్నట్లు ఆయన పేర్కొన్నారు. ప్రధాని వీడియో తొలగింపుపై జుకర్బర్గ్ క్షమాపణ చెప్పాలని పార్లమెంట్ స్టాండింగ్ కమిటీ బుధవారం డిమాండ్ చేసింది. అయితే ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ తదితర విషయాల్లో మనం చాలా రోజులు చూస్తున్న అశ్లీల వీడియోలు కావచ్చు, రకరకాల ఫోటోలు, అవి కూడా చాలా చిన్నపిల్లలు అంటే మైనర్స్ ఆ పిల్లలందరి కూడా రావడం వల్ల అవి చూసిన వాళ్ళు చెడిపోతూ ఉన్నారు. ఆ వీడియోలు అందులో రావడం వల్ల కూడా చాలామంది డ్యామేజ్ వస్తుంది. మళ్ళీ ఇన్ని జరుగుతూ ఉంటే కూడా ఇన్ని అశ్లీల వీడియోలు కావచ్చు, ఇన్ని ఇటువంటి ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్లో వచ్చినా కూడా మళ్ళీ మీ అయితే మీ సాఫ్ట్వేర్లను మళ్ళీ ప్రభుత్వమే కాపాడుకుంటూ వస్తుంది. మరి మీరు చేసేవి కరెక్ట్ కాదు అని చెప్పేసి కూడా వాళ్ళు సీరియస్ అయినట్టు తెలుస్తుంది. కొన్ని పొరపాట్ల వల్ల, కొన్ని సాంకేతిక కారణాల వల్ల పొరపాటు జరిగింది, ఖచ్చితంగా దాన్ని సరిచూసుకుంటామని చెప్పేసి కూడా జుకర్బర్గ్ క్షమాపణలు చెప్పినట్టుగా తెలుస్తోంది.